ఎప్పుడు వచ్చి తలుపు తడతారోనన్న భయంతో వైసీపీ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. లిక్కర్ కేసు విషయంలో జరుగుతున్న రోజువారీ పరిణామాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న అరెస్ట్, వైరల్ వార్తలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. 2 రోజుల కిందటే బెంగళూరు వెళ్లిన ఆయన వెంటనే తిరిగి వచ్చేశారు. తాడేపల్లిలో వారానికి ఒకసారి ఎవరినో ఒకరిని పిలిపించుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఆ వీడియోలను సైతం విడుదల చేస్తూ ఉన్నారు. అయితే కొత్తగా గురువారం ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రోజు ఒకటే మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టినా అవే మాట్లాడతారు. అందుకే ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఈసారి మాత్రం చాలా ముఖ్యమైన అంశంపై ప్రెస్ మీట్ పెడుతున్నారని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రో వైసీపీ జర్నలిస్టుల్ని పిలుచుకుని మాట్లాడతారు. అది కూడా రికార్డింగ్ అయి ఉంటుంది. అయితే నిద్రపోకుండా ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు హడావిడిగా ప్రెస్ మీట్ పెడుతున్నారు అన్నది వైసీపీ నేతలకు కూడా కాస్త పజిల్ గానే ఉంది. లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఆయన సన్నిహితులంతా కూడా వరుసగా అరెస్ట్ అయ్యారు. సిఐడి సిట్ సేకరించిన ఆధారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకే వస్తూ ఉన్నాయి. దోచుకున్న డబ్బు, వాటిని తమ ఖాతాలకు మళ్లించుకున్న వైనం సహా అంతా టెక్నికల్ గా దొరికిపోయారు. విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవల్ గా మారి దాదాపుగా అన్ని సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేశారు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అందుకే ఆయనకు నిద్ర రావడం లేదని, ఇంటి ముందు ఏ పోలీస్ జీప్ వెళ్తున్న శబ్దం వినిపించినా కూడా ఉలిక్కి పడుతున్నారని వైసీపీ వర్గాలంటూ ఉన్నాయి. అరెస్ట్ చేస్తారని తెలియడంతోనే ఏడ్వడానికి ప్రెస్ మీట్ పెట్టారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. లిక్కర్ విషయంలో అసలు స్కామే జరగలేదని చెప్పడంతో అన్ని అద్భుతమైన బ్రాండ్లు ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చామని, అవన్నీ చంద్రబాబు హయాంలోనే అనుమతి ఇచ్చారని ఎప్పట్లాగే చెప్పే అవకాశాలైతే ఉన్నాయి. అదే నిజమైతే అరెస్ట్ అయిన వారందరినీ కూడా టీడీపీ ఖాతాలో ఎందుకు వేస్తున్నారు? భారతీ సిమెంట్స్ ఖాతాల్లోకి డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన డబ్బుల సంగతేంటి? పెద్దిరెడ్డి కంపెనీల్లోకి వచ్చిన లిక్కర్ సొమ్ము లంచాల కదేంటి అన్నది కూడా ఆయన చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైసీపీ నేతలు పాలనలో ఉండి చేసిన నేరాలకు గాను నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు.